ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా
6 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు వస్తున్న అక్షయ తృతీయ సందర్భంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఈ యొక్క కలియుగంలో ప్రతి ఒక్కరికి పరిపూర్ణమైన ప్రాధాన్యతను సంతరించుకున్నది కాబట్టి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ప్రతి ఒక్కరికి కలగాలని, ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణమైన ఆనందంగా జీవించాలని, లక్ష్మి అంటే ఆనందం కాబట్టి ఆనందము ప్రతి ఒక్కరికి ఉండాలని, వారి యొక్క మనసులో ఉన్న ధర్మమైన కోరికలన్నీ కూడా పరిపూర్ణంగా నెరవేరాలని, ఒకరికొకరు అన్యోన్యతతో ఉండి వారి బిడ్డలందరూ కూడా మంచి విద్యలు ఉద్యోగాలలో రాణించాలని, పరిపూర్ణమైన అమ్మవారి యొక్క అనుగ్రహం కోసము సాక్షాత్తు విశేషమైన మహాపుణ్యక్షేత్రం నందు కలియుగంలో దక్షిణ కాశీగా వర్ధిల్లుతున్న యొక్క మహాపుణ్యక్షేత్రం నందు ఈ యొక్క మహాలక్ష్మి యాగాన్ని లోకరక్షణ కోసం తలపెట్టడం జరిగినది. ఇప్పుడు 2 రోజుల కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. రేపు జరగబోయే కార్యక్రమం అక్షయ తృతీయ. అంటే అక్షయ అంటే దానికి అంతం లేనిది, నువ్వు ఎంత తీసినా అది తరగదనమాట. తరగనటువంటి రోజు రేపటి రోజు లక్ష్మీ యాగంలో పాల్గొన్న వారందరికీ కూడా సాక్షాత్ ఆ రోజు ఆ యొక్క పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఏ రకంగా అమ్మవారు ఆవిర్భవించారో అదే రకంగా రేపు మహాలక్ష్మి యాగంలో ఎవరైతే పాల్గొంటారో వారి గృహాలలో కూడా మహాలక్ష్మి ఆ రకంగా ఆవిర్భవిస్తుంది. మహాలక్ష్మి వచ్చిన వెంటనే పక్కన మహావిష్ణువు ఉంటాడు. మహావిష్ణువు రాగానే ఆయన నిరంతరం ఆరాధిస్తున్న దేవుడు ఆ యొక్క పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడు ఉంటారు. పార్వతీ పరమేశ్వరుడు ఉన్న దగ్గర మహావినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. వారు ఉన్న దగ్గర ఆ యొక్క నాభికం నుంచి ఆవిర్భించిన చతుర్ముఖ బ్రహ్మగారు ఉంటారు. వీరందరూ ఉన్నప్పుడు సకల దేవతలందరూ కూడా వేంచేసి వారిని ఆరాధిస్తూ ఉంటారు. అంటే ఆ కుటుంబంలో లేమి అనేది ఉండదు. సకల దేవతలందరూ కూడా వారి కుటుంబంలో నివసించే మహాయాగాన్ని రేపు తలపెట్టాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు ఉదయాన పరిపూర్ణంగా లోకరక్షణ కోసం జరిగి ఈ యొక్క పరిపూర్ణమైన ఫలాన్ని రేపు భక్తాదులందరికీ కూడా సాయంకాలం 5 గంటల నుంచి జరుగు మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరికి ఆ యొక్క ఫలాన్ని, యాగ ఫలాన్ని అందించి ప్రతి కుటుంబం కూడా సంపూర్ణమైన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగేటట్లు వేద పండితులు ఏర్పాటు చేస్తున్నారు. కావున భక్తాదులందరూ కూడా పాల్గొని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలని మనవి. హర హర మహాదేవ. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. దుర్గాభవాని రామలింగేశ్వర పరివార దేవతలందరికీ